तल सद्गुरु प्रभु महाराज को जय। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाज्ञ गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री కరుణానంద మంచుకొండ పాపయార్యుల వారి యొక్క ప్రియ శిష్యరత్నం అయినటువంటి శ్రీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ రాజయోగిని గారి యొక్క పంచమ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి నిన్నటి నుంచి కూడా మనం కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మరి ఉదయం పూట గురుగీత పారాయణం అలాగే శ్రీ గురు పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి నాయన గారు వస్తారని అనుకున్నాం, మరి రాలేదు. మరి వారు ఎప్పుడు వస్తే వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అప్పటి వరకు మనం ఉన్నోళ్ళం చెప్పుకోవడం. ఓకే. జయ తల సద్గురు ప్రభు మహారాజుకుది. అమ్మ ఏంటంటే ఎండాకాలం మనకి ఇప్పుడు ఆ సౌండ్ పెట్టుకోకపోతే మనం కూర్చోలేము. అర్థమైందా? మరి ఆ సౌండ్లో ఈ సౌండ్ కూడా మనకి రావాలి. రెండు సౌండ్లు రావాలి. ఒక చెవిలోకి ఆ సౌండ్, ఇంకో చెవిలోకి ఈ సౌండ్ రావాలి. రెండు సౌండ్లు వస్తేనే మనం వచ్చినందుకు సార్థకత. మనం ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవాలనే ఉద్దేశంతో మరి అనసూయమ్మ గారు మంచి ఫ్యాన్లు పెట్టించారు మనకి. అర్థమైందమ్మా? దానికి సార్థకత చేకూరాలంటే ఇంకో చెవిలోకి మనం ఇక్కడ చెప్పేటువంటిది లోపలికి పోనిచ్చుకోవాలి. ఓకే. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఎంతవరకు పోనిచ్చారు, ఎంతవరకు విన్నారు అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఒక మాట అడుగుతా. ఎవరైతే ఆన్సర్ చెబుతారో అప్పుడు మీరు బచ్చికిన్నట్టు నాకు గుర్తు అన్నమాట. అంటే మీరు వినాలని నేను కోరుకుంటున్నాను అంతే, వేరే ఉద్దేశం లేదమ్మా. మళ్ళీ చెప్పిన తర్వాత వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఇదేం గురువులని మీరు అనుకోకూడదు. అర్థమైందమ్మా? అట్లా అడిగేవాళ్ళం కాదు, కానీ మీరు వినాలనే ఉద్దేశంతో అట్లా అంటున్నా. ఓకే. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు మంచి జై కొట్టండి అమ్మ గట్టిగా. జయ జయ తల సద్గురు ప్రభు మహారాజుకు. ఇప్పుడు చూసారా, కూలర్ సౌండ్ కంటే మన సౌండ్ ఎక్కువ వచ్చింది. దాన్ని డామినేట్ చేయాలన్నమాట. ఓకే. జయ సద్గురు ప్రభు మహారాజుకు. ఒక శ్లోకం అమ్మ, మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధన ఎలా చేయాలి అనేటువంటి దానికి మన పెద్దలు ఎలా చెప్తారంటే ఒక క్రమ పద్ధతిగా, ఒక సోపాన క్రమంలో అమ్మ ఎలా సాధన చేయాలి, ఒక సోపాన క్రమంలో అంచెలంచెలుగా ముందుకు ఎదగాలి. ఎలా? అంచెలంచెలుగా ముందుకు ఎదగాలి. అంటే ఎవరైనా ఏదైనా సాధన చేయాలంటే ఏం కావాలంటే, ఏం కావాలా? సాధన చేయడానికి సామాగ్రి కావాలి. ఏం కావాలా? సామాగ్రి. మన దగ్గర ఏముంది సామాగ్రి అంటే, మన దగ్గర ఏముంది? ఏమైనా తెచ్చారా మీరు? ఏం తేలేదా? మనం ఏమీ తీసుకురాపోయినా కానీ పరమాత్మ మనకు 3 ఇచ్చాడు. ఏమిచ్చాడు? 3. ఏంటవి? త్రికరణాలు. ఏంటయ్యి? త్రికరణాలు. అంటే సపోజ్ ఉదాహరణకమ్మా, ఏదైనా టీవీ చెడిపోయినా కానీ, ఓ లారీ చెడిపోయినా, ఓ కారు చెడిపోయినా కానీ పనిముట్లు కావాలి. అవునా కదా? అలాగే మనం కూడా మన లక్ష్యాన్ని చేరాలంటే పనిముట్లు కావాలి. ఏం పనిముట్లు అవి? త్రికరణాలు. అవి కరణాలంటే పనిముట్లు. అవి ఎన్ని ఉన్నాయి? 3. ఏంటి అవి? శరీరము, వాక్కు, మనసు. అమ్మయ్య 3. అంటే ఇవేం కావాలా? శుద్ధి కావాలట. ఏం కావాలా? త్రికరణ శుద్ధి అన్నారు. ఏమన్నారు? త్రికరణ శుద్ధి. అంటే శరీరము, వాక్కు, మనసు అనేటువంటివి శుద్ధి కావాలి. ఎవరైతే త్రికరణాలను శుద్ధి చేసుకుంటారో వాళ్ళు సద్గురువు చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించగలుగుతారు. మరి ఆచరించాలంటే ఒకేసారి గురువుగారి దగ్గరకు రాగలుగుతారా? రాలేరు. అందుకే మన సనాతన ఋషులు ఏం చేశారంటే మనకి ఒక సోపాన క్రమాన్ని అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, తర్వాత వాక్కును శుద్ధి చేసుకోవాలి, తర్వాత మనసును శుద్ధి చేసుకోవాలి, తర్వాత లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఓకే. దీనికి ఎలా చెప్తారు అనేదాన్ని మీకు తెలిసిందే గుర్తు చేస్తాను, కొత్తదేం చెప్పను. మననే ఒక గురువుగారు చెప్తే విన్నా అన్నమాట. అది మళ్ళొకసారి గుర్తు చేస్తాను. పూజాకోటి సమం స్తోత్రం. అర్థమైందమ్మా? స్తోత్రకోటి సమో జప. అర్థమైందమ్మా? జపకోటి సమో ధ్యాన
ధ్యాన కోటి సమూలయ. అర్థమైందిగా అమ్మ? ఓకే, అర్థమైందిగా? కోటి సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క స్తోత్రాన్ని చదివితే అంత ఫలితం వస్తుంది అన్నారు. స్తోత్రాలు కోటి స్తోత్రాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో ఒక్క జపం చేస్తే అంత ఫలితం వస్తుంది అన్నారు. కోటి జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తున్నారు. కోటి సార్లు ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి లయం చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఓకే, ఇది మీకు తెలిసిందే కదా? మీకు తెలీదా? మీది తెలిసిందే. ఏం గురువుగారు మాకు తెలిసిందే మాకెందుకు చెబుతున్నారని అనొద్దు. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, రివ్యూ చేసుకుందాం. తప్పు లేదు కమ్మా, చదువుకున్న పాఠాన్ని మళ్ళీ చదువుకుంటే తప్పు లేదు కదా. సపోజ్ ఉదాహరణకి పూజ అంటే మనకు తెలిసిన అర్థం ఏంటి? కోటి సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి స్తోత్రాన్ని పఠిస్తే అంత ఫలితం వస్తుంది అన్నారు. మరి ఇందాక మనం పూజ చేసినవా లేదా? మరి ఇట్లాంటి ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల పూజలు చూడలేదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు అనుకో, అదొక రకమైన పూజ. అర్థమైందమ్మా? ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం అన్నారు అనుకో, అదొక రకమైనటువంటి పూజ. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజ, శివుడికి సంబంధించినటువంటి పూజ, శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి పూజ, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజ. ఇలాంటి రకాలైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి కోటి చేస్తే ఎన్ని చేయాలా? కోటి చేస్తే ఒక్క స్తోత్రాన్ని పఠించితే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంత ప్రయోజనం కలిగిద్ది అన్నారు. అంటే మీరు కోటి చేస్తుంటారని నేను అనుకుంటున్నా. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మీరు కోటి సార్లు పూజ చేస్తుంటారా? లేదు, నేనైతే చేయలేదు. నాకు తెలుసుగా, నాకు 50 ఏళ్ళైనా కోటి సార్లు నేనేడ పూజ చేసినా నేనైతే చేయలేదు. మీరేమన్నా ఫాస్ట్గా రోజుకు ఒక 108 సార్లు లెక్క పూజలు చేస్తే మరి అయితే అవ్వచ్చేమో. ఓకే, అంత అవ్వలేదు. అయితే కోటి సార్లు పూజ చేయడం మీకు వల్ల అవ్వకపోతే, అంటే కోటి సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుంది అన్నారు? ఒక్క స్తోత్రాన్ని పఠించితే ఆ ప్రయోజనం కలుగుద్ది అన్నారు. ఏంటండి, ఒక్క స్తోత్రం చదివితే కోటి సార్లు పూజ చేస్తే వచ్చే ఫలితం వస్తుందా? చదవండి ఒక స్తోత్రం, చదవండి అమ్మ. ఒక్కసారి స్తోత్రం చదివితేనే అంత ఫలితం వచ్చేటైతే మరి పూజలు చేయడం దండగా అమ్మ? మరి మనం కూడా పూజ చేసినాక దండగేనా? ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే, పూజ అంటే శరీర శుద్ధి కోసం చేయబడేటువంటి పూజ అనేటువంటిది శరీర శుద్ధి కోసం చేసేటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి క్రియ అది. అంటే మనం పూజ చేసేప్పుడు అందులో ఉండేటువంటి భావాన్ని గ్రహించాలి. ఏది ఎందుకు సమర్పిస్తున్నామో అనేటువంటి జ్ఞానంతో సమర్పించాలి. అలాంటి జ్ఞానం లేకుండా మోల్డ్గా చేసేసామనుకోండి అంత ఉపయోగం ఏమీ ఉండదు. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి శాల్యాన్నం షడ్రసోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం దేవదద్వాజ సమ్మిశ్రం ప్రతిగృహ్యతాం. చదివారా? ఏం చేశారు? చదివి ఆ మంత్రం చదివి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టారు. ఎవరికి పెట్టారు నైవేద్యం? నైవేద్యం ఎవరికి పెట్టారు? నిజంగా చెప్పండి. దేనికి? గురువుగారికి దేనికి పెట్టారు? నైవేద్యం గురువుగారికి దేని పెట్టారు? ఏ గురువుగారికి పెట్టారు? మీరు నైవేద్యం ఇప్పుడు ఏ గురువుగారికి పెట్టారు? పాండ్రమ్మ గారికి పెట్టారు. ఇప్పుడు పాండ్రమ్మ గారు తినే ఉంటారా? నిజంగా చెప్పండి, తిన్నారా? అమ్మయ్య. అంటే పాండ్రమ్మ గారు ఫోటోలో ఉన్నారు, మరి ఎట్లున్నారో నాకైతే తెలీదు, మీకు తెలుసు కాబట్టి వారు తినాలంటే ఎలా పెట్టాలో అలా పెట్టారు. వారు తిన్నారని నమ్ముతున్నారు. తినే ఉండొచ్చు నేను అనుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనం నైవేద్యం పెట్టేప్పుడు వారు ఎలా ఉన్నారో ముందు తెలుసుకోవాలి. మనం ఎలా నైవేద్యాన్ని సమర్పిస్తే వారు స్వీకరిస్తారో తెలుసుకొని నైవేద్యాన్ని సమర్పించాలి. మీరు ఇవన్నీ చేశారనుకోమా మళ్ళీ స్తోత్రాలు కోడి చదవాల్సిన అవసరం లేదు. పూజలో ఉన్నటువంటి ఒక్క శ్లోకానికి భావాన్ని గ్రహించి మనం సమర్పించినా కానీ మన యొక్క సాధన పర్ఫెక్ట్ అవుతుంది, పూర్తవుతుంది. అర్థమైనా? ఇప్పుడు పాండురమ్మ గారికి జన్మరహితం అయిందా కాలేదా? నిజంగా చెప్పండి, జన్మరహితం కాలేదా? గట్టి చెప్పరే అమ్మా, జన్మరహితం అయిందా కాలేదా? జన్మరహితం. ఇప్పుడు పాండురమ్మ గారికి జన్మరహితం అయితే మరి మీరు పెట్టే పరమాన్నం బాగుందని చెప్పి మళ్ళీ జన్మ కొద్ది తీసుకుంటారా? మీరు చెప్పాలి. మరి నాకు తెలీదు. మరి కోటి సార్లు పూజ చేయాలంట. అయిందా కాలేదా? సరే సాయంత్రం తెలుసుకుందాం అసలు జన్మరహితం అయిందో కాలేదో. మీరైతే పరమాన్నం పెట్టారు, వారు తిన్నారని మీరు నమ్ముతున్నారు.
ఓకే. ఇంకోటి పూజా కోటి సమం స్తోత్రం. 1,000,000 సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి స్తోత్రాన్ని పఠించితే అంత ఫలితం వస్తున్నారు. అమ్మ స్తోత్రాలు అంటే ఏముంటాయి? మీకు తెలిసిన స్తోత్రాలు 2 చెప్పండి, 2 3. విష్ణు సహస్రనామ స్తోత్రం, అదేగమ్మ స్తోత్రం అంటే. లలితా సహస్రనామ స్తోత్రం, ఆమె 2 అయితే అమ్మటే చెప్పొచ్చు. మన రోజు సద్గురు పాదుకాస్తవం కూడా స్తోత్రమే. సద్గురు పాదుకాస్తవం కూడా స్తోత్రమే. అర్థమైందమ్మా? ఒక దాంట్లో అది గుర్తు చేస్తాం, మీరు రోజు చదువుతారు కదా. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం. నీలమధ్య సునీల సన్నిభ మాది బిందు నిజాంశుకం. సూక్ష్మకన్నిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. ప్రాతరేవ కి మానసాందర్ భావయేత్ గురు పాదుకాం. ప్రాతరేవ కి మానసాందర్ భావయేత్ గురు పాదుకాం. ఏమని చెప్పారు? హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం. నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం. సూక్ష్మ కన్నిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పారు అందులో. అర్థమైందమ్మా? అంటే మీరు 1,000,000 సార్లు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, స్తోత్రం ఏ స్తోత్రమైనా చదివితే అంత ప్రయోజనం వస్తుందన్నారు. ఎందుకు స్తోత్రం చదివితే ప్రయోజనం వచ్చిద్దా? స్తోత్రంలో ఉన్న భావాన్ని గుర్తించితే ప్రయోజనం వచ్చిద్దా? ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదివారనుకోమ్మా, అందులో లోకాధ్యక్ష అన్నారు, సురాధ్యక్ష అన్నారు, అనలేదమ్మా? లోకాధ్యక్ష సురాధ్యక్ష అని. మరి సురులు ఎవరు, ఆయనకు అధ్యక్షుడు ఎవరు, లోకాలేంటి, లోకాలకు అధ్యక్షుడేంటి, ఇది కదా తెలుసుకోవాల్సింది కదా. అంటే ఒక స్తోత్రం చదివినప్పుడు ఆ స్తోత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తెరగాలి. అర్థమైందమ్మా? అప్పుడు ఆ ప్రయోజనం కలుగుతుంది. మీరు అర్థాన్ని గుర్తెరగలేదనుకో అమ్మా, మీరు అర్థాన్ని గుర్తెరగకుండా చదివారనుకో అంత ఉపయోగం లేదు. అందుకే ఇంకేమన్నా స్తోత్ర కోటి సమోజప అన్నారు. ఇదేందండి? అసలు మనం ఏమనుకున్నాం? పూజ చేయటం కంటే స్తోత్రం చాలా గొప్పదనుకున్నాం. ఇక్కడేమంటున్నారు? స్తోత్రం కంటే కూడా ఏం గొప్పదంటున్నారు? జపం గొప్పదన్నారు. ఏ జపం? మీరే జపం చేయట్లేదా? అయితే మంత్రజపం, అంతేకమ్మా. మంత్రజపం. చాలామంది మంత్రజపం అంటే చాలామంది అనుకునేటువంటి ఒక అపోహ ఉంటుంది అనమాట. అపోహ ఉండకూడదు. ఎట్లా అంటే అమ్మా, చాలామంది రుద్రాక్ష కానీ, స్ఫటిక కానీ, తులసి కానీ, పూసలు ఉన్నటువంటి మాల పట్టుకుంటారు. మాల పట్టుకొని మంత్రం చదువుతుంటారు. ఇక అదే చెప్పమనుకుంటారు. మాల పట్టుకొని ఒక్కో రుద్రాక్ష తిప్పుతూ లేదా ఒక్కో తులసి మాల పూస తిప్పుతూ మంత్రం చదువుతారు. అదే చెప్పమనుకుంటారు. జపం అంటే అది కాదు. అర్థమైందమ్మా? ఒక మాల పట్టుకొని అందులో ఉన్నటువంటి పూసలను లెక్కిస్తూ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి దాన్ని స్మరణ అంటారు. మరి జపం అంటే ఏంటి? జపం అంటే ఏంటి? జపము అంటే మంత్రజపమే. జపంలో కూడా మంత్రజపమే. జపం అంటే ఏంటంటే అంగన్యాస కరన్యాసయుక్తంగా, అంటే మనం ఏ మంత్రాన్ని అయితే అనుష్ఠానం చేయాలనుకుంటామో ముందుగా ఆ మంత్ర అధిష్టాన దేవతను ఆవాహనం చేసి, అర్థమైందమ్మా, ఆ మంత్రశక్తిని ముందు చేతుల్లోకి తీసుకొని తర్వాత శరీరం మొత్తానికి నింపుకొని తర్వాత ఆ శక్తిని అష్టదిగ్బంధనం చేసుకొని మంత్రాన్ని అనుష్ఠానం చేసి మంత్ర అనుష్ఠానం పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది జపానికి సంబంధించినటువంటి క్రియ. చాలామంది ఇవన్నీ చేయకుండానే పూసలు తిప్పితేనే జపం అనుకుంటున్నారు. పూసలు తిప్పితే జపం కాదు. పూసలు తిప్పితే జపం కాదు. అంగన్యాసకరన్యాసయుక్తంగా ఒక సిస్టమేటిక్గా మన ఋషులు జపానికి కొన్ని నియమాలు చెప్పారు. ఏ సమయంలో జపం చేయాలి, ఎలా జపం చేయాలి అనేటువంటి నియమాలు చెప్పారు. ఆ నియమాల పద్ధతితో మనం జపాన్ని చేయాలి. ఓకే అమ్మా? అయితే జపం చేయాలంటే మరి జపం చేయడానికి మన ఋషులు అనేకమైనటువంటి మంత్రాలు చెప్పారు. ఎన్ని మంత్రాలు?
సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం అన్నారు. మనకు మంత్రాలు చాలా చెప్పారు, జపమే శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. దేనికంటే కోటి సార్లు స్తోత్రం చేసే కంటే ఒక్క జపం చేస్తే మంచిది అన్నారు. మళ్ళీ ఈ జపంలో కూడా ఏ జపం గొప్పది అంటే సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురు రిత్యక్షరద్వయం అన్నాడు. గురువు చెప్పేటువంటి 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో, లేదా గురువు అనేటువంటి 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం శ్రేష్టమైనటువంటిది, అంతకంటే మించినటువంటిది లేదు అని చెప్పారు. ఈ లోకంలో చెప్పబడేటువంటి మిగతా మంత్రాలన్నీ కూడా మనకు భ్రాంతిని పెంచుతాయి. ఈ గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం మనకు భ్రాంతిని తుంచుతి. మనం చదువుతాం అమ్మ, త్వం పిత త్వంచ మీ మాత స్వబంధు స్వచ్ఛ దేవత. చదువుతారా? రోజుకు ఒకసారి అని చదువుతారు కమ్మ. త్వం పిత త్వంచ మీ మాత స్వబంధు స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఏం చేస్తారు గురువుగారు? సంసార ప్రీతి భంగాయ. ఇంటికాడ చెబితే ఆశ్రమానికి రానిరు ఈ మాట చెబితే. మీరు కనుక ఇంటికాడికి వెళ్ళి సంసారం మీద ప్రీతి తగ్గేటి చేస్తారంట, ఆశ్రమానికి వెళ్తే అంటే ఏమంటారు? మళ్ళీ పోండి అంటారా? ఇక బొమ్మక ఆశ్రమగాడికి అంటారు. గుడికి వెళ్ళేది ఎందుకు? గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలా, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలా, 4 డబ్బులు రావాలా, ఆనందంగా ఉండేందుకు ఆశ్రమానికి వెళ్ళాలి. మరి ఎంతమంది ఆనందంగా ఉంటున్నారు? మీరు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత కూడా ఆనందంగా లేరనుకోండి, ఎందుకు ఆ ఆశ్రమానికి పోవడం దండగా అంటారు. అవునా కదా? గుడికి వెళ్ళినా గురువుగారి దగ్గరికి వెళ్ళినా ఆనందంగా ఉండాలి. ఆనందం లేనటువంటి సాధన ఏమాత్రం కూడా ఉపయోగాన్ని కలిగించదు. ఓకే, అర్థమైందిగమ్మా? కోటి సార్లు పూజ చేసే కంటే ఒక్క స్తోత్రం చేయటం గొప్పదన్నారు. కోటి స్తోత్రాలు చేయటం కంటే ఒక జపం చేయటం గొప్పది అన్నారు. కోటి సార్లు జపం చేయటం కంటే కూడా ఒక్కసారి ధ్యానం చేయటం గొప్పదన్నారు. అమ్మయ్యా, ఇది మనకొచ్చు. మీకు రాదమ్మ ధ్యానం చేయటం? ధ్యానం చేయటం మీకు వచ్చా రాదా? చెప్పాలి మీరు. అమ్మ వచ్చా? మీకు ధ్యానం చేయటం వచ్చా? అమ్మయ్య, ధ్యానం చేయటం అంటే ఏంటి గురువుగారు? ఎన్ని చోట్ల, ఎంతమందిని చోట్ల అక్కడక్కడ ధ్యాన శిబిరాలు పెట్టట్లా, మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. వెళ్తూనే ఉన్నాం కదా. ధ్యానం చేయాలంటే ఏం చేస్తారు? ఏమంటే రూమ్లో పోయి అందరూ కూర్చొని 1 2 3 క్లోజ్ అంటారు. అంటే ఏం చేయాలి? ఏమంటే కళ్ళు మూసుకోవాలా. ధ్యానం చేయాలంటే ఏం చేయాలా? ఇందాక మనం అష్టోత్తరాలు చదివేప్పుడు కూడా కళ్ళు మూసుకున్నావా లేదా? ధ్యానం చేస్తే కళ్ళు ఎందుకు మూసుకోవాలి? అంటే దేవుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? అంటే మీరు ధ్యానం చేసేది ఎందుకు? దేవుడి కోసం. ధ్యానం చేసేది ఎందుకు? దేవుడి కోసమేనా కాదా? మేము దైవం కోసం కాదు గురువుగారు, ఇంకా దేనికోసం? ఒక ఆవిడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుందంట, అత్తగారు కనబడదంట. ఎవరు కనబడ్డారు? అత్తగారు. అది ఎర్ర రంగు చీరలో కనబడదంట. దడుచుకుందంట ఒక్కసారి. ఒకసారి భయం అయిందంట ఆమెకి. ఎర్ర చీరలో ఎప్పుడు కనపడదనమాట. ఎందుకని ఎర్ర చీరలో చూస్తే ఎందుకు దడుచుకుంది అత్తగారిని? అసలే ఉగ్ర రూపంగా ఉంటుంది. ఒక్కసారిగా ఒళ్ళు కబురుమాటకు గురైంది, భయం అయిందంట కొట్టితేమని. అంటే ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి కూడా ధ్యానం చేస్తే ఎవరిని ధ్యానం చేస్తుంది? ఆశ్రమానికి వచ్చి కూడా అత్తగారిని ధ్యానం చేస్తే ఆశ్రమానికి రావడం దండగా. అవునా కాదమ్మా? ఏమమ్మా, నేను ఎంత వద్దుకున్నా పోటలేదే. మా అత్తగారు ఎంత వద్దనుకున్నా పోటల్లా. కళ్ళు మూసుకోగలనే ఆమె కనపడుతుంది, కళ్ళు మూసుకోగలనే ఆమె. ఎందుకు కనపడిద్దాలి? నిరంతరం ఆమెనే మోస్తుంటివి. ఇంటికాడ బయలుదేరిన కానించి మా అత్తగారు ఏమనుకుంటుందో ఏమో, నువ్వు అత్తగారిని తలుచుకుంటూ వస్తే అత్తగారు కనబడక ఇంకెవరు కనబడతారు? అర్థం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ఏమన్నారంటే కోటి సార్లు జపం చేస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందంటే అంతకంటే గొప్ప ప్రయోజనం ఒక్కసారి ధ్యానం చేస్తే ఆ ప్రయోజనం కలుగుద్ది అన్నారు. అంటే ధ్యానం అంటే ఏంటి? మనకి ధ్యానం అనేటువంటిది ఎక్కడ చెప్తారు? మీరు తెలిసే ఉంటుంది. ధ్యాన సాధన అష్టాంగ యోగంలో చెప్తారు. ఎక్కడ చెప్తారు? అష్టాంగ యోగం. అంటే ఎన్ని?
4. అష్ట అంటే 4గా 8. అమ్మయ్య నాకు మర్చిపోయా. అష్ట అంటే 8. 8 అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఇప్పుడు ధ్యానం కాడున్నాం మనం. ఎక్కడున్నాం? అయితే ఫస్ట్ ధారణ, ప్రత్యాహారము, సాధన ఉంటుందమ్మా. ప్రత్యాహారం అంటే మన యొక్క సాధనకు వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలన్నమాట. మనకి ఉపరతి అని సాధన చెప్తారు కదా, సమాధి షట్క సంపత్తిలో చెప్పినటువంటి ఉపరతి అనేటువంటి సాధన ఏదో అదే సాధన ప్రత్యాహారంలో చెప్తారు. ధారణ అంటే అమ్మా మన మనస్సు ఒక చోట కేంద్రీకృతం చేసి 12 సెకండ్లు, ఎన్ని సెకండ్లు? 12 సెకండ్లు ఎటు వెళ్లకుండా ఒకే విషయం మీద కేంద్రీకృతమై ఉంటే దాన్ని ధారణ అంటారు. ఏమంటారు? ధారణ అంటారు. అంటే ఇందాక మనం కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడ్డారంటే ఎవరికో అత్తగారు కనపడదనమాట. అత్తగారు కాకుండా మనం ఏ రూపాన్ని భావన చేయాలనుకుంటున్నామో, మనం ఎవరిని ధ్యానం చేయాలనుకుంటున్నామో ఆ రూపమే కనిపించాలి. ధ్యానం చేసే వాళ్ళకి ఏం కనపడాలా? ఇప్పుడు సపోజు పాండరమ్మ గారి శిష్యులకి ఎవరు కనపడాలా? కళ్ళు మూసుకుంటే పాండరమ్మ గారు కనపడాలా, అవునా కాదా? పాపయ్య గారి శిష్యులకి ఎవరు కనపడాలా? కళ్ళు మూసుకుంటే పాపయ్య గారు కనపడాలా, అవునా కాదా? సాయిబాబా భక్తులు కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడాలా? సాయిబాబా కనపడాలా. వెంకటేశ్వర స్వామి భక్తులు కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడాలా? అంటే మీరు ఎవరినైనా ధారణ చేయండి, మీ ఇష్టమైనటువంటి ఇష్టదైవాన్ని ధారణ చేసుకోండి, యువర్ చాయిస్. కాకపోతే నేను ధారణకి ఒక సిస్టమ్ చెప్పారు. ఎట్లా అంటే 12 సెకండ్లు మీ మనసు కదలకుండా ఒకే రూపాన్ని చూస్తే దాని పేరు ధారణ అన్నారు. ఓకే, 12 144 సెకండ్లు. 12 × 12 = ఎంత? 144 సెకండ్లు. అంటే 2 నిమిషాల 24 సెకండ్ల పాటు మీ మనసు ఎటు కదలకుండా ఉంటే దాని పేరు ధ్యానం అన్నారు. ధ్యానం అంటే ఏంటి? మీరు కళ్ళు మూసుకొని గురువుగారిని చూడాలనుకుంటే, సరే మీ ఇష్టదైవాన్ని చూడాలనుకున్నారు, కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ఎంతసేపు చూడాలా? 2 నిమిషాల 24 సెకండ్ల పాటు మీ ఇష్టదైవాన్ని ఎటు వెళ్లకుండా చూడగలిగితే దాని పేరు ఏమన్నారు? ధ్యానం అన్నారు. ఇలాంటి ధ్యానాలు 1,000,000 చేస్తే, ఎన్ని? 1,000,000 చేస్తే ఒక లయం. ఏంటది? లయం. ఎక్కడ చేయాలి ఈ లయం అనేది? ఎక్కడ చేయాలా? మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు? అంటే ధ్యాతను ధ్యేయ వస్తువునందు, ఎక్కడ? ధ్యేయ వస్తువునందు సహస్రారంలో లయం చేయాలి. అంతేగమ్మా. అంటే ఇప్పుడు మరి సహస్రారంలో లయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను అనుకుంటున్నా? మీరందరూ సహస్రారంలో లయం చేసి, ఏమండి గురువుగారు నేను మొన్న ధ్యానం చేస్తుంటే ఒంటి మీద 232 దోమలు వాలినాయి అంట, మా పిల్లగాడు వీడియో తీసిండు, ఇంకో చూడండి, అయినా నేను కదలలేదు, నా మనసు సహస్రార చక్రంలో, జీవుడు ప్రాణము సహస్రార చక్రంలో లయమైంది, నాకు బాహ్యస్పృహే లేదు, ఇంద్రియాలు పనిచేయలేదు, శరీరం పనిచేయలేదు, మనసు కూడా పనిచేయలేదు, ప్రాణము కదలలేదు, సహస్రారంలోనే ఉందంట. అలా ఎంతసేపు ఉందో నాకు తెలియట్లా, ఎంతసేపు ఉందో నాకు తెలియట్లా. ఇది లయం అంటే. ఏం చేయాలా? లయం అంటే అది. మరి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తుంటే ఫ్యాన్ సౌండ్ కానీ, ఈగల సౌండ్ కానీ, దోమల సౌండ్ కానీ, పక్కింట్లో చేసుకునే బిర్యానీ వాసన కానీ, ఏమన్నా మీ ముక్కులో కానీ చెవులో కానీ ఎక్కడైనా అది ప్రవేశించి మీ ధ్యానానికి కానీ ఇబ్బంది కలిగించిందంటే మీకు ధ్యానం చేయడం కుదరట్లేదని అర్థం. మీకు ధ్యానం చేయడం కుదరట్లేదని అర్థం. ధ్యానం చేయంగులోనే మనకిష్టమైనటువంటి వాళ్ళు వస్తారు, ఒక్కోసారి మనకిష్టం లేని వాళ్ళందరూ వస్తారు. ఇష్టమైన వాళ్ళు వస్తే ధ్యానం కుదురుద్ది, ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళ పిన్నా వచ్చిందనుకో ధ్యానం కుదిరిద్ది. అర్థమైందమ్మా? వాళ్ళ అమ్మమ్మ వచ్చిందనుకో ధ్యానం కుదిరిద్ది. అర్థమైందమ్మా? వాళ్ళ శత్రువు ఉంటాడు అనమాట, శత్రువు రాంగంలోనే ధ్యానం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇక ఎమ్మంటే ఏం చేస్తా, ఎమ్మంటే మనసు ఏం చెప్పిందంటే, నువ్వు ధ్యానం చేయటం ఏంటి, నువ్వు ఉపదేశం తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకొని. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళే ధ్యానం చేయటంలా, ఇంత గొప్పోడు మళ్ళీ నువ్వు కూర్చొని ధ్యానం చేయాలా? ధ్యానం లేదైపో అంటుంది. ఓ నిజమే కదా, నేను అమ్మగారికి నమ్మిన బంటుని, మామూలు భక్తున్నా, గొప్ప భక్తుని, నాకు పద్యాలు వచ్చు, కందార్థాలు వచ్చు, శ్లోకాలు వచ్చు, భగవద్గీత కూడా చదివాను నేను మొన్న.
మొన్న అయితే ఉపన్యాసం కూడా చెప్పా, కందర్థానికి కూడా ఉపన్యాసం చెప్పా. మరి నేను కూర్చొని ధ్యానం చేయటం ఏంటి? ఇక బా అంటది. ఓ నిజమే కదా, నేను ఇంత గొప్పవాడిని కదా, ఇంత గొప్పవాడిని నేను ఎందుకు ధ్యానం చేయాలని. ఇప్పుడు ఆయన కుదిరినట్ట మరి అన్ని చదువుతుండగా, భగవద్గీత శ్లోకాలన్నీ ఒప్పు చదువుతుండగా లేదా? ధ్యానం చేయాలండి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం ఉపయోగం? ధ్యానం చేస్తే ఏం ఉపయోగం అంటే మనకి ఒక ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అమ్మ ఇవన్నీ సాధనలు, ఇవన్నీ ఏంటి? సాధనలు. పూజ చేయాలి, కాకపోతే అందులో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. స్తోత్రం పఠించు, అందులో ఉన్న అర్థాన్ని గ్రహించు. అర్థమైందమ్మా? జపం చెయ్యి, ఎలా చేయాలో తెలుసుకో. అర్థమైందమ్మా? ధ్యానం చేయాలి, దేన్ని ధ్యానం చేయాలి, ఎక్కడ ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఇది కదా తెలుసుకోవాల్సింది. అర్థమైందమ్మా? లాస్ట్కి ఏమన్నారు? లయం అన్నారు. లయం అంటే ఏంటి? జీవుడు బ్రహ్మములో లయం కావటం. అంతేనమ్మా? జీవుడు బ్రహ్మంలో లయం. ఇప్పుడు లయం అయిన తర్వాత మన తిరిగి వస్తారా, ఆడే ఉంటాడా? ఏమో నాకు తెలియట్లేదు, మీరు చెప్పాలా. ఇప్పుడు గిన్నెలో పాలున్నాయి, గ్లాసులో పాలున్నాయి. గిన్నెలో పాలున్నాయి, గ్లాసులో పాలున్నాయి. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు గిన్నెలో పోసారు, కలుస్తాయా కలవా? కలుస్తాయమ్మా? మళ్ళీ మీరు గ్లాసులో పోస్తే అయ్యే వస్తాయా, వేరే వస్తాయా? అయ్యే వస్తాయా, వేరే వస్తాయా? మొత్తం కలిసినాయి కదా. మరి ఇప్పుడు మీరు లైవ్ అయ్యారనుకో, లైవ్ అయిన తర్వాత మీరుగా ఉంటారా, సర్వజ్ఞత్వం కలిగి ఉంటారా, విశ్వవ్యాప్తమై ఉంటారా, ఆవరణ విచ్ఛేదం అవుతుందా, మళ్ళీ ఆవరణలోనే ఉంటారా, ఆవరణ దాటి ఉంటారా, ఏ ఆవరణలో ఉంటారు? మరి అది కొంత తెలుసుకొని ఉండాలి కదా మనం. కందార్థం చదువుతున్నాం. పిండ బ్రహ్మాండములు రెండును, ఈ రెంటిలోని రెండహములు ఖండములు 4 కూడి అఖండంబకు ఎరుక రూపు గణరామ తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి ఖండములుగా గనుపించే ఎరుకాను దండి దానేటియు దండుల కలనైనా గణరామ తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. అర్థమైందమ్మా? జీవుడు వెష్టిగా ఉంటాడు. ఎప్పుడైతే సహస్రారంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమునందు లయమవుతాడో అప్పుడు సమిష్టిత్వం ఏర్పడుతుంది అన్నారు. అర్థమైందమ్మా? వెష్టిభావం తొలగిపోతుంది అన్నారు. వెష్టిభావము తొలగిపోతుంది అన్నారు. అలాంటి అనుభవం మీకేమైనా కలిగిందా? వెష్టి భావాన్ని విడిచిపెట్టి సమిష్టి భావం మీకేమైనా కలిగిందా? ఇంకొక మాట మీకు తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు జీవుణ్ణి దేవుళ్ళో కలపాలన్నారు. అసలు జీవుడు వేరే దేవుడు వేరే ఉన్నారా? అసలు మీరు కలిపారా? నిజంగా కలిపారా? అసలు కలపాల్సిన అవసరం లేదా? 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారమ్మా? జీవుడు వేరే దేవుడు వేరే ఉన్నారా, ఒక్కడే ఉన్నాడా? నాయన గారు పాట రాశారు, మీరు చదివే ఉంటారు. జీవుడు దేవుడు మనలో నయున్న జీవుడు దేవుడు మనలో నయున్న జీవుడు కావలున్న వారికైనా కానరాకాయున్నడు కావలున్న వారికైనా కానరాకాయున్నడు. సరే, జీవుడు దేవుడు ఇద్దరున్నారని చెప్పారు. ఇద్దరున్నారంటే ఇద్దరున్నారు, లేదు ఒక్కడే ఉన్నాడంటే ఒక్కడే ఉన్నాడు. మనకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనకి. అర్థమైందమ్మా? శృతిలో ఏమని చెప్తున్నారు, ఉపనిషత్తులో ఏమని చెప్పారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతనః. అమ్మయ్య, ఏమని చెప్పారు? దేహం అనే దేవాలయంలో, ఎక్కడ? దేహం అనే దేవాలయంలో ఎవరున్నారు? జీవుడు ఉన్నాడో దేవుడు. అమ్మయ్య, నేనైతే చెప్పలా. ఇక మరి మీరు అనుకోండి, కృష్ణయ్య గారు ఎట్ట చెబుతున్నాను మీరు అనుకోవద్దు, అందులో ఉన్నదే నేను అన్న. అర్థమైందమ్మా? మరి అయితే ఇది దేవాలయం అని మీరు ఒప్పుకుంటారా? ఏం గురువుగారు, ఆయన రాస్తే మాత్రం మేమెందుకు ఒప్పుకోవాలని మీరు అన్నారనుకో, నేనేం చేశాను? ఇప్పుడు ఎవరో ఎక్కడో చెప్పారు ఈ దేహం దేవాలయం అని ఆయన అన్నాడు అంటే మాత్రం మనం ఒప్పుకోవాలని ఉందా అమ్మా? సపోజ్ మీ ఇంట్లో పూజా గది ఉంటుందమ్మా, మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుందిగా.
ఇప్పుడు మీ పూజా మందిరంలోకి స్నానం చేయకుండా ఎన్నిసార్లు పోయి ఉంటారు మీరు? అమ్మ, పూజా మందిరంలోకి స్నానం చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళి పూజ చేసి వచ్చి ఉంటారు? స్నానం చేయకుండా వెళ్ళలేదా? స్నానం చేయకుండా వెళ్ళలేదా? అమ్మ, అంటే స్నానం చేయకుండా పూజా మందిరంలోకి వెళ్ళరు. ఎందుకంటే పూజా మందిరం పవిత్రమైంది. పూజా మందిరం పవిత్రమైంది. పూజా మందిరంలో పెట్టినటువంటి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ, భగవద్గీత కానీ, లేతే పవిత్రమైనటువంటి గ్రంథాలు ఉంటాయి, అవన్నీ కూడా పవిత్రమని మన ఉద్దేశం. అవునా కదా? మీ ఉద్దేశం కూడా అదే కదా? నా ఉద్దేశం అయితే అదే. మీ ఉద్దేశం అదేనమ్మా? మరి పూజా మందిరాన్ని అంత పవిత్రంగా చూసుకుంటే, పూజా మందిరాన్ని అంత పవిత్రంగా చూసుకుంటే, అది ఎవరు నిర్మించింది? ఎవరు పూజా మందిరాన్ని? మనం కట్టించిందేగా. మీరు కట్టించిందేనా కాదా? మీరు కట్టించిందేగమ్మా. మీరు కట్టించిన పూజా మందిరాన్ని మీరంత పవిత్రంగా చూస్తే, దేవుడు ఒక మందిరం కట్టిండంట. ఎవరు కట్టారు? అదేందండి గురువుగారు, కృష్ణ గారు మాకెప్పుడు చెప్పలేదు. దేవుడు కట్టిన మందిరం అదే ఊర్లో ఉందండి. మాకెప్పుడు చూసారా? ఎప్పుడైనా దేవుడు కట్టిన మందిరాన్ని చూసారా? మీరు చూడలేదా? దేవుడు కట్టాడు ఒక మందిరం, ఆయన కూడా మందిరాలు కడతాను. ఇది ఎప్పుడండి? అసలు మేము ఎప్పుడేం లేదుగా. ఆయన మందిరాలు కట్టమేంటి? ఆయనకేం పని లేదా ఏంది? దేవుడికేం పని లేదా ఏంది మందిరాలు కట్టానికి అంటారా మీరేమన్నా? ఆయన కట్టిన మందిరం ఇదే, ఈ శరీరమే. అందులో రాస్తారు దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయం. ఇది ఆయన కట్టింది. మనం కట్టిన పూజా మందిరంలో ఆయన ఫోటో పెట్టిను. మనం కట్టిన మందిరంలో ఏం పెట్టిను? ఆయన ఫోటో పెట్టిను. మరి ఇప్పుడు ఆయన కట్టిన మందిరంలో ఏ ఫోటో పెట్టారు? ఇది ఎవరు కట్టిన మందిరం? ఇది దేవాలయమే కదా. మరి లోపలికి ఏం పంపించాలా? లోపలికి ఏం పంపించాలి? దేవుడు ఇందులో ఉంటే. మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలోకి అయితే స్నానం చేయకుండా అయితే వెళ్ళవు, కానీ దేవుడున్న దేవాలయంలోకి ఏం పంపిస్తున్నావు? అరిషడ్వర్గాలు, అష్టమదాలు, ఈషణత్రయాలు, వాసనత్రయాలు. ఇదేందండి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంపము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము. అబ్బా, ఇలాంటి అన్నిటినీ పెట్టుకొని గుడికి వెళ్తే ఆయన ఎగిరికి అంతేస్తాడు. అబ్బా, భలే భక్తురాలు వచ్చిందిలే, భలే భక్తులు వచ్చిందని ఎగిరికి అంతేస్తాడు దేవుడు మన కోసం. ఎంత పవిత్రంగా ఉండాలి మనం? ఎంత గొప్పగా జీవించాలి? ఆచరణ ఎలా ఉండాలి? నువ్వు గుడికాడికి వెళ్తే చెయ్యెత్తి మొక్కేట్టు ఉండాలి నీ ఆచరణ. వామ్మో ఆయన వస్తుండ, అయ్యో అయ్యి పోకూడదు అని అన్నట్టు ఉండకూడదు. ఎంత గొప్పగా ఉండాలి జీవితం అంటే, అబ్బా ఇంత భక్తులు లేడరా అనేట్టు ఉండాల. వాము ఆయన వస్తుండ్రా ఇటు పక్క నుంచి పోదామనేట్లుగా ఉండకూడదు. ఇక అట్లయితే దేవుడు అనుగ్రహం మనకి కలగదు. ఓకే అమ్మ, ఇప్పుడు ఏమర్థమైంది మనకి? దేవుడు ఇందులో ఉన్నాడు. ఇది ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. మీకేమైనా డౌటా? మీకేం డౌట్ లేదు కమ్మా. డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం దానికి వేరే చెప్పాలి. మీకు డౌట్ ఉందంటే, డౌట్ ఏం లేకపోతే ఓకే, క్లారిటీ కదా. ఇది ఆయన కట్టాడు. ఇది కట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎవరున్నారు? ఇప్పుడు సపోజ్ అమ్మా, ఇప్పుడు పద్మజ గారికి ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కట్టారనుకో, ఎవరికి ఇస్తారు? అది వాళ్ళ అబ్బాయికి ఇస్తారు. మనకి ఆశ్రమానికి రాసిస్తారా? వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా ఇస్తారా? ఇరా? ఓ అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా అంతే. మా పద్మజారే అనే కాదు, నిర్మలా గారు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ పిల్లగాళ్ళకే ఇస్తారు. కానీ అవునా కాదా? మేము కూడా అంతే అమ్మా, ఏదైనా ఇల్లు కట్టిస్తే మా పిల్లగాళ్ళకి ఇస్తాం. కానీ దేవుడు కట్టించినటువంటి దేవాలయాన్ని ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరి కోసం? ఈ దేవాలయాన్ని ఎవరి కోసం కట్టాడు? ఎందుకోసం కట్టాడు? ఇదేమన్నా వాల్యూ లేందా? ఒక హార్ట్ ఎంత ఖరీదు, లివర్ ఎంత ఖరీదు, కిడ్నీ ఎంత ఖరీదు, బ్రెయిన్ ఎంత ఖరీదు, న్యూరో సిస్టమ్ ఎంత గొప్పది, ఆర్థోపెడిక్ సిస్టమ్ ఎంత గొప్పది. ఏమన్నా చిన్నయ్యా? మన ఈ మధ్యన ఒక ఆయనకి లివర్ ప్రాబ్లం వస్తే లివర్ ట్రాన్సాక్షన్ చేయడానికి గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తే ₹1,00,00,000 చెప్పారు. అర్థం? ఒక లివర్కే ₹1,00,00,000 చెబితే బ్రెయిన్కి ఎంత ఉండాలా, హార్ట్కి ఎంత ఉండాలా, కిడ్నీలకు ఎంత ఉండాలా, న్యూరో సిస్టానికి ఎంత ఉండాలా? వీటికి కనబడే వీటికే ఇంత ఉంటే కనబడకుండా ఉన్నటువంటి ఇంద్రియాలు, కనబడకుండా ఉన్నటువంటి ఇంద్రియాలకు ప్రభువైనటువంటి మనసుకు అధిష్టానంగా ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాక్షిరూపంగా ఉన్నటువంటి చైతన్యానికి ఎంత ఖరీదు చెల్లించగలుగుతున్నావు? మన ఆస్తులు అమ్మితే సరిపోతాయా అమ్మ? ఆయనకి కావాలా, మన డబ్బులు కావాలా అనుకుంటున్నామట. ఆయనకి ఎంతో ఆస్తి ఉంటే ₹1,000 ఉండేలేదు. అబ్బా, నా పేరు రాస్తారు, ₹1,000 ఇచ్చా అంటాడు.
మరి ఆయన దేవుడు ఇంత విలువైనటువంటిది, ఇంత ఖరీదైనటువంటి శరీరాన్ని ఇచ్చి ఏమన్నా పేరు రాసిండా దీని మీద? అమ్మ ఈ శరీరం మీద ఇంత మీరెవరి దగ్గరకైనా వెళ్ళి ఒక గుండె ఇమ్మంటే ఇస్తారమ్మా? ఒక కిడ్నీ ఇమ్మంటే ఇస్తారా? ఒక కన్ను ఇమ్మంటే ఇస్తారా? ఒక వేలు ఇమ్మంటే ఇస్తాడా? ఏ మనం నాకేం పని గురువుగారు, ఏకలవుడు అంటే ఇస్తే ఇచ్చిండు, నాకేం పని? భక్త కన్నప్ప ఇస్తే కళ్ళు ఇచ్చిండు, ఇంకొక ఆయన కాళ్ళు ఇచ్చిండు, నాకేం పని, నేను ఎందుకు ఇస్తా అంటాం? అంటే మనం మహాజ్ఞానం అనుకోండి, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మహాజ్ఞానం కదా, ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మొత్తాన్ని ఇచ్చినగా గురువుగారికి ఒకేసారి మన కాన్సెప్ట్ వేరు. ఓకే, మరి ఇంత ఖరీదైనటువంటి వస్తువుని పరమాత్మ మనకిస్తే ఎందుకు ఇచ్చిండు? పరమాత్మ ఎందుకు ఇచ్చారు? ఇది కదా మన కాన్సెప్టు. ఏమో గురువుగారు ఆయనకేం పని లేక ఇచ్చిండు. పని ఉన్నోడైతే తాడు నాకు ఇంత తిక్కలోడికి, అతను గుడికెళ్ళి దండం కూడా పెట్టనోడికి, ఇంత స్వార్థపరుడికి, ఇన్ని కోరికలతో ఉన్నటువంటి కోపం లోపల కట్టలు తెంచుకొని ఉంటాయి, ఇంత శత్రువుకి అర్థమైందా? ఇంత స్వార్థపరుడికి దేవుడు ఎందుకు ఇచ్చిండో నాకు అస్సలు తెలియదు. ఇట్లా ఎందుకు ఇచ్చిండో నాకు అస్సలు తెలియదు. నాకు ఇది ఏంటండి, ఇట్లాంటి శరీరాన్ని ఇంత ఖరీదైనటువంటి ఇంత విలువైనటువంటి హార్ట్ ఇచ్చారు, ఇవ్వలేదా? లంగ్స్ ఇచ్చారు, ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చినట్టు? మీరు వినే ఉంటారు, చేయుటకు పని ఏమియు, చేయుటకు పని ఏమియు, నీకేమి లేకను లీల కొరకై చేస్తివా. చేయుటకు పని ఏమియు, నీకేమి లేకను లీల కొరకై చేస్తివా. చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక. చేయుటకు నీకేమి తోచక ఒంటరిగా నీ ఉండలేక. మాయ కార్యము చేస్తివా, మాయ కార్యము చేస్తివా. మం ఇలను ద్రోసి వేచినవా. ఎందుకేస్తివి జన్మము జగదీశ్వర, నాకెందుకిస్తివి జన్మము? అడగండి వెళ్ళి, ఎవరిని అడగాల? నేను కరెక్టే అంటున్నామ్మా, కరెక్టే అంటున్నా. ఇది ఎవరిచ్చారో ఆయన అడగండి, ఎందుకు ఇచ్చిన వాళ్ళని అడగండి. అమ్మ అసలు చాలామందికి అర్థం, ఇది ఆయన ఇస్తే మనకు వచ్చిందా, మనంతటా మనం తెచ్చుకున్నామా? ఇది మనం తెచ్చుకుందా, ఎవరన్నా ఇచ్చారా? సపోజ్ ఉదాహరణకమ్మా, ఈ వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చారు అంటే నేనేం చెబుతా? అనసూయమ్మ గారు ఇచ్చారని చెబుతా, అంతేకమ్మా. వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చారంటే అనసూయమ్మ గారు ఇచ్చారని చెప్తా, అవునా కదా? ఈ శరీరాన్ని నీకెవరు ఇచ్చారు అంటే నేనేం చెప్పాలి? అదెవరి లేదండి, అదెవరు ఇచ్చారు నాకు, నేనే తెచ్చుకున్నా. అది నాకెవరు ఇచ్చారు, నేనే తెచ్చుకున్నా. మొన్ననే కొనుక్కున్నా, బెంగళూరులో కొనుక్కొచ్చుకున్న ఒకటి. నాకు అంతకుముందు ఒకటి ఉండే, అది నల్లగా ఉండే, బాగలా మంచి గ్లామర్గా ఉండాలని ఎర్రగా ఉండేది ఒకటి నేనే తెచ్చుకున్నా. ఈ శరీరం మొన్న సొట్ట ముక్కు ఉంది, ఇప్పుడు మంచి ముక్కుతో ఒకటి తెచ్చుకున్నా. మొన్న అసలు కన్ను లోపల పోయిందండి, అసలు ఇక్కడ మంచిగా లేనే లేదు. మంచిగా ఎంట్రుకలు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్తే 2000 చెప్పారు. ఎందుకని చెప్పి నేనే మంచిగా సెట్ చేయించుకొని వచ్చా, కన్ను లోపల పోకుండా బయటకు కొద్దిగా తీసుకొని వచ్చా అని మీరు అనగలుగుతారా? ఎందుకని? ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నాయి కావుగా. మీరు ఏమైనా క్రియేట్ చేసుకున్నారా? లేదుగా అమ్మ, ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేసి మరి ఇచ్చేయనా మంచిది వేయొచ్చుగా, ఇట్లాంటిది ఎందుకు వేయాలి అమ్మ? నేను అర్థంలో పోయి చూసుకుంటా అనుకుంటా, ఏం స్వామి మంచి వాళ్ళకి చూస్తే మంచిగా ఇచ్చినవు, నాకు ఇట్లేసినవి ఇచ్చినవేంటి కాస్త పొడిగైనా పెట్టకపోయినా మరి పొట్టుకుంటుని. అబ్బాసాయి గారు ముందు నిల్చుంటే ఆయన గారు బుధార కాడికి కూడా రావట్లేదు, నేను కొద్దిగా హైట్ పెడితే బాగుండేదని నేను అనుకుంటా. మరి ఇస్తాడా? ఈయన మరి పొట్టికి పెట్టిండు. ఎందుకంటారు? ఏదో తక్కువ ఉంది, ఏదో కర్మఫలం. ఇది డిసైడ్ అవ్వటాను అంటే ఈ శరీరం ఎంత ఎత్తుండాలి, ఎంత లావు ఉండాలి అంటే ఇవన్నీ కూడా లోపల కారణ శరీరం ఒకటి పెట్టారంట. మీకు తెలుసుగా అమ్మా, ఏముంది లోపల? దాంట్లో పెట్టిండంటే ఈ డేటా మొత్తం మనకి తెలియదా? ఈ సైంటిస్ట్ వచ్చి దాన్ని DNA అన్నారు, అందులో ఉందంట. మనకి ఎన్నో ఏట షుగర్ రావాలా, ఎన్నో ఏట బీపీ రావాలా, ఎన్నో ఏట థైరాయిడ్ రావాలా, ఎన్నో ఏట ఆర్థరైటిస్ రావాలా, ఎన్నో ఏట క్యాన్సర్ రావాలా. ఈ జబ్బులన్నీ కూడా అందులో పెట్టిండంట, DNAలో కొన్ని కారణ శరీరంలో పెట్టిండంట. పెడితే పెట్టిండు స్వామి, ఇంతకీ మరి ఎందుకు ఇచ్చిండు? వీటన్నిటిని పెట్టి ఇందులో ఆయనే కూర్చున్నాడట.
అర్థమైందా అమ్మ? ఇప్పుడు ఇల్లు నేను కట్టించుకొని వేరే వాళ్ళకి ఇస్తాను, నేనేమన్నా దాన ధర్మాలు చేయడానికి ఉన్నానా? ఎవరో ఉంటారు, మహాత్ములు ఉంటారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. అందరు ఉంటారా? నేనైతే లేదు. పరమాత్మ కూడా ఈ శరీరాన్ని నిర్మించుకొని ఇందులో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడట. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. దేవుడు ఇందులోనే ఉన్నాడు, జీవుడు కూడా ఉన్నాడు. సనాతనంగా నిరంతరం కూడా సోహం అనేటువంటి భావంతో పూజ చేస్తూనే ఉన్నాడు అని చెప్పారు. ఓకే, ఇందులో ఉన్నటువంటి జీవుడు, ఇందులో ఉన్నటువంటి దేవుడికి పూజ చేయటం మీరు ఎప్పుడైనా చూసారా? గురువుగారు బొక్కుల్లో రాస్తారు, రాస్తే మనం చదువుకోవాలిగా. మరి అమ్మగారు చెప్పలా? చదువుకోన్నారని చదువుకుంటున్నాం. మరి పూజ చేసింది మాకేం తెలుసు? మాకేమైనా చెప్తున్నాడు ఆయన చేసేప్పుడు? మరి దేవాలయంలో మా పూజ చేసేప్పుడు గంట కొడతారు, నైవేద్యం పెట్టేప్పుడు గంట కొడతారు. అంటే ఏంటి అర్థం? గంట కొడితే నైవేద్యం పెడుతున్నారు, ఒక హింట్ అన్నమాట. ఇప్పుడు అందరూ అటు ఇటు కూర్చుంటారమ్మా, నైవేద్యం పెట్టేప్పుడు ఏం చేస్తారు? గంటలు కనకన మోగిస్తారు. అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. అక్కడెక్కడ ఉంటాం, ఆ గుళ్ళో ప్రసాదం పెడుతున్నారు, నైవేద్యం పెడుతున్నారు, మనకు ఇంట వస్తుందా రాదా? అట్లనే మరి పుట్టి 50 ఏళ్ళు అవుతుంది. నేను పుట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 50 ఏళ్ళు అవుతుంది. ఇందులో దేవుడు ఉన్న సంగతి తెలీదా? జీవుడు ఉన్న సంగతి తెలీదా? మళ్ళీ ఆయన రోజు పూజ చేస్తున్నాడు. నాకెప్పుడు చెప్పిండు ఆయన నేను చూడటానికి? అమ్మ, మీ ఒక్కరోజు కూడా మీకు సెలవు లేదా? ఒక్కరోజు 50 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు లేదమ్మా మీకు? సెలవు ఉందే. మరి సెలవు ఉంటే మరి ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా మరి లోపల జరిగే పూజను గురించి కనుక్కోలేదా? లోపల అసలు ఎవరున్నారు, వాళ్ళకి ఏం పని, ఇందులో ఉన్నారు, పూజ ఎందుకు చేస్తున్నారు? మరి ఇందులో ఇప్పుడు ఆయన ఉన్నాడా, మనం ఉన్నామా ఇందులో? అమ్మయ్య, ఆయనే ఉన్నాడు. ఇందులో ఎవరున్నారు? ఆయన. మనం లేమా? మనం ఉన్నట్టు తెలియట్లేదా? ఇందులో మీరున్నట్టు తెలియట్లేదా? ఇప్పుడు ఇందులో కృష్ణయ్య గారు ఉన్నట్టు తెలుస్తుందా? ఆయన ఉన్నట్టు తెలుస్తుందా? నిర్మలా గారు ఉన్న ఆ శరీరంలో నిర్మలా గారు ఉన్నట్టు తెలుస్తుందా? ఆయన వేరే ఉన్నట్టు తెలుస్తుందా? పద్మజ గారు ఉన్నట్టు తెలుస్తుందా? ఆయన వేరే ఉన్నట్టు తెలుస్తుందా? ఏమ్మా, ఆయన మనం ఉన్నవా, ఆయన ఉన్నాడా? ఇది తేలాలి. ఇప్పుడు ఆయన వచ్చి నేనున్నా అంటుండో మనకే మనం ఉన్నట్టు తెలుస్తుంది. తేల్చుకోవాలా వద్దా? తేల్చుకుంటే ధ్యానం. దాన్ని ఏమన్నారు? ధ్యానం అన్నారు. దాన్ని ఏమన్నారు? ధ్యానం అన్నారు. దాన్ని ధ్యానం అంట. తేల్చుకోవడాన్ని ధ్యానం. ధ్యానం అంటే ఏం చేయటం? ధ్యానం అంటే ఏం చేయాలి? ధ్యానం అంటే మీరు ఎప్పుడు చేయలేదమ్మా? అటు చూస్తారు. అమ్మా, మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? చేశారా? అమ్మయ్య, ధ్యానం చేస్తే ఏం చేశారు? కళ్ళు మూసుకున్నారా, కళ్ళు తెరిచారా? ధ్యానం చేయటం అంటే కళ్ళు మూసుకున్నారు. ఎందుకు? ఇప్పుడే చెప్పారు, ఆయన లోపల ఉన్నాడని చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకున్నాం. ఆయన లోపల ఉన్నాడని చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకున్నాం. మరి ఇందాక ఇక్కడ పూజ చేసేప్పుడు బయట ఉన్నాడని, అంతేగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళినాం, అప్పుడు కళ్ళు తెరుస్తాం. ఎందుకు తెస్తాం? బయట ఉన్నాడని. దేవుడు ఇప్పుడు బయట ఉన్నాడని ఒకసారి, లోపల ఉన్నాడని మరోసారి. ఇప్పుడు లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? నిజంగా చెప్పాలి మీరు, ఉత్తగా అంటే సరిపోదు. అంతటా ఉన్నాడమ్మా? అంతటా నిజంగా. మళ్ళీ మీరు ఉత్తగా అంటున్నారు. రేపు వెనకున్న వాళ్ళు అడుగుతారు, దేవుడు అంతటా ఉన్నాడంటే ఒప్పుకోరు. దేవుడు అంతటా ఉన్నాడా? ఓ నిజమమ్మా, నిజమా? వాటర్ బాటిల్లో ఉంటాడా? అమ్మయ్య, వాటర్ బాటిల్లో ఉండడని ఒప్పుకుంటారు. మైక్లో, ఈ ఫోన్లో ఉంటాడా? ఈ దండలో ఉంటాడా? అందరిలో ఉంటాడా? ఆ కూలర్లో కూడా ఉంటాడా? కూలర్లో. మరి కూలర్లో దేవుడు ఉంటే ఫోటో పెట్టాడు ఎందుకు పూజ చేశారండి? భలే ఉందిలే. అంటే ఒక క్లారిటీ, మనకి ఒక క్లారిటీ, ఒక నమ్మకం రావాలన్నమాట. ఎందుకంటే అమ్మా, ఫస్ట్ లోపల దర్శించాలి. ఫస్ట్ ఏం చేయాలి? లోపల దర్శించాలి. ఎవరిని దర్శించాలి? లోపల నా స్వరూపాన్ని దర్శించాలి. స్వస్వరూప దర్శనం, లోపల స్వరూప దర్శనం, నా రూపాన్ని దర్శించాలి. ఇప్పుడు లోపల ఎవరున్నా మీరున్నారని చెప్పారుగా. లోపల ఎవరున్నారని చెప్పారు? మీరున్నారని ఇందాక ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? లోపల ఎవరున్నారు? మీరున్నారు. లోపల ఉన్న మిమ్మల్ని చూసుకోవాలా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా,
పాండరమ్మ గారు ఎలా ఉంటారో నాకు తెలియదండి అని నన్ను ఎవరు అన్నారనుకో, ఏం చేస్తారు? ఫోటో చూపిస్తారు. పాండరమ్మ గారు ఎలా ఉన్నారు అంటే ఫోటో చూపిస్తారు. ధనమ్మ గారు ఎలా ఉన్నారు అంటే ఇగో రండి చూపిస్తా, ఇక్కడే ఉన్నారండి ధనమ్మ గారు, ఇక్కడే ఉన్నారని చూపిస్తారు. చూపిరా అమ్మాయి ధనమ్మ గారు ఎడని చూపెట్టారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ధనమ్మ గారు అంటే ఈ శరీరమా, శరీరం లోపల ఉన్నారా? ధనమ్మ గారు శరీరమా, శరీరం లోపల ఉన్నారా? ఇదేంది గురువుగారు, శరీరం లోపల వేరే బయట వేరే ఉంటారా? అంతటా ఉన్నది ఒకటి కాదా అని మీరు అంటారేమో. మరి మీరు ఎలా అంటారో నాకు తెలియదు కమ్మా. మీరు ఎలా అంటారు? ఇప్పుడు ధనమ్మ గారు అంటే శరీరమా, శరీరం లోపల ఉన్నారా? ధనమ్మ గారు ఎక్కడున్నారు? స్వరూపం. ఇప్పుడు ధనమ్మ గారి స్వరూపం ఏది అంటే మీరు ఏం చెప్తారు? ఈ శరీరాన్ని చూపిస్తారా, శరీరం లోపల వేరే ఉన్నారని చెప్తారా? శరీరం లోపల ఉన్నారని చెబుతారు. ఎందుకంటే రాత్రి పడుకొని నిద్రపోతున్నారు. ధనమ్మ గారు అంటే పలకట్ల, శరీరం ఉంది పలకట్ల. ఇప్పుడు పిలిస్తే చెయ్యెత్తుతున్నారు. ధనమ్మ గారు ఎవరంటే చెయ్యెత్తుతున్నారు. రాత్రి చెయ్యెత్తలా. ఎందుకని? బాగా నిద్రపోయారు. బాగా నిద్రపోతే ధనమ్మ గారు పలకట్ల. ఇప్పుడు ధనమ్మ గారు లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు, రాత్రి బాగా సుషిప్తి అంటారు కమ్మ, బాగా నిద్రపోయేప్పుడు ధనమ్మ గారు ఎక్కడున్నారు? ధనమ్మ గారు ఎక్కడ బాగా నిద్రపోయాడు? ధనమ్మ గారు ఏమన్నా అనసూయమ్మ గారు ఇంటికి వెళ్ళారా? పద్మజ గారు ఇంటికి వెళ్ళారా? ఏమన్నా అమ్మ ఏడికి వెళ్ళారు? నల్గొండ వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళారా? లేదా భిక్షపతి గారి ఇంటికి వెళ్ళారా? ఎవరింటికి వెళ్ళారు రాత్రి? ఏ గురువుగారు నిద్రపోయేప్పుడు లోపలే ఉంటారు గురువుగారు, ఏ ఊరు పోతారు అంటే మీరందరూ కూడా నిద్రపోయేప్పుడు మీ లోపలే ఉంటారా, పక్క ఊర్లో పోయేస్తారా, పక్కింటికి కానీ ఇటన్నా వెళ్తారా? మనందరం బాగా నిద్రపోయేప్పుడు ఎక్కడ ఉంటాం? లోపలే ఉంటాం. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వరూపము మెలకువలో ఉన్నప్పుడు కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, ముక్కు ద్వారా వాసన ఎరిగేది, నాలుక ద్వారా రుచి ఎరిగేది, చర్మం ద్వారా స్పర్శ ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్వరూపము. అది నా యొక్క స్వరూపము. అది మనందరి యొక్క స్వరూపం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? లోపల ఉన్నాము. ఇందాక లయం అని చెప్పాం కదా, ఆ లయం అనేటువంటిది సహస్రార చక్రంలో లయమైనప్పుడు సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్న స్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అదే అమ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేద మహావాక్యంలో చెప్పింది ఏంటంటే ప్రకృతి యందు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. ప్రకృతి అంటే శరీరము, ఈ శరీరములో ఎరిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము అని చెప్పారు. ఓకే అమ్మ. అదే అంతటా ఉన్నదని చెప్పారు కమ్మ. అంతటా ఉన్నదని చెప్పారా లేదా? ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మ. గురువులు చాలామంది ఉన్నారు. ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రుని వింటే అని చెప్పారు. ఇందులో ఉన్నాడని కానీ అందులో లేడు అనేటువంటి సందేహం లేదు. ఎందులో వెతికితే అందులో చరాచర జగత్తునంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు. ఓకేనమ్మా, మీరు ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకుంటారమ్మా? పరమాత్మ అంతటా ఉన్నాడు, నాకు లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు అని మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు మీరు ధ్యానం చేయాలంటే అంతటా దైవం ఉన్నప్పుడు, అన్నిటా దైవం ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరవాలా? కుర్చీలో కూడా దేవుడు, కుర్చీ కూడా దైవ స్వరూపమే అని తెలిసినప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? అర్థమైందమ్మా? ఈ వాటర్ బాటిల్ కూడా దైవ స్వరూపమే అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైనప్పుడు పిప్పీలకాది బ్రహ్మ పర్యంతము వరకు వ్యాపించి ఉన్నటువంటి విష్ణోహో వ్యాపకశీలత్వ అంటారు గమ్మ. అర్థమైందమ్మా? చరాచర జగత్తునంతటా అనుస్యూతమై పరమాత్మ వ్యాపించి ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరం లేదు ధ్యానం చేయడానికి. ఎందుకు? అంతటా దైవమే ఉన్నప్పుడు, అంతటా దైవమే ఉన్నాడు అనేటువంటి జ్ఞానము మీకు దృఢమయ్యేంత వరకు కళ్ళు మూసుకోవాలి. జ్ఞానం దృఢమయ్యాక కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? కళ్ళు మూసుకుంటే లోపల వరకే చూడగలుగుతాం, కళ్ళు తెరిస్తే విశ్వమందంతటా కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. అందుకే ఇప్పుడు జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దైవాన్ని పరిమితంగా చూస్తారు, జ్ఞానం అధికంగా ఉన్నటువంటి వాడు జ్ఞానులు ఎలా చూస్తారు? సర్వత్రా పరిమితి లేకుండా అనంతంగా. ఏమన్నారు? పరమాత్మకు నిర్వచనం ఏమని చెప్పారు? సత్యం, జ్ఞానం, అనంతం. బ్రహ్మాన్ని ఎలా వర్ణించారు? సత్యమైనటువంటిది, జ్ఞాన స్వరూపమైనటువంటిది, అనంతమైనటువంటిది. ఇది నిర్వచనం చెప్పారు.
అంటే సత్యమైనటువంటిది, మార్పు చెందకుండా ఉన్నటువంటిది, అది జ్ఞాన స్వరూపమై ఉన్నటువంటిది, అది అనంతమై వ్యాపించి ఉన్నటువంటిది. అట్టి బ్రహ్మమును దర్శించినటువంటి వాడు కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరం లేదు. ఒక్క మాట చెప్పి కంక్లూజన్. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవద్దు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటి అర్థం? అంటే విగ్రహాల్లో దేవుడు లేడని చెప్పినట్టు అర్థం. విగ్రహాల్లోనే కాదు, విగ్రహాల బయట కూడా ఉన్నటువంటి దైవాన్ని గుర్తించమని అర్థమైందమ్మా. మొన్నే సుశీలమ్మ గారు అక్కడ ఎల్వి నగర్ వెళ్తే ఒక పద్యం చదివారు, నాకు బాగా గుర్తనమాట. రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగ చెప్పుమా, ఆత్మలో బ్రహ్మముగనుగొని ఆ తీరుని జీవులందు యున్నాడని చెప్పుమా. అర్థమైనా? నీలోన బ్రహ్మము నీవే గనుగొనుమా, రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగా చెప్పుమా, ఆత్మలో బ్రహ్మము కనుగొని ఆ తీరున జీవులందు ఉన్నాడని చెప్పుమా. అసలు మనుషుల్లో మాట్లాడే దేవుడు ఎక్కడుంటే మాట్లాడే దేవుణ్ణే కనుక్కోలేక, చూసే దేవుణ్ణే కనుక్కోలేక, వినే దేవుణ్ణే కనుక్కోలేక ఉన్నటువంటి నువ్వు ఇక రాళ్లలో ఉన్న దైవాన్ని గురించి ఏం తెలుసుకోగలుగుతూ? అంటే రాళ్లల్లో దేవుడు లేడని కాదమ్మా, అంతటా భగవంతుడు సర్వత్రా అనుస్యూతమే వ్యాపించి ఉన్నాడు. కాకపోతే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకోవాలి అంటే గురువుని ఆశ్రయించాలి. ఇప్పుడు మీరందరూ పాండ్రమ్మ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరందరూ అట్లా నా లోపల వెలుపల ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి నాలోన వెలుపల ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి ఆ దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసం వారి దగ్గరకు రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ లయం అని చెప్పాం కమ్మ, ఒక్క మాట. లయం అంటే బ్రహ్మములో లయం కావడం, జీవుడు బ్రహ్మంలో లయం. ఆ పైన ఇంకొకటి చెప్తారమ్మ, మహాలయం అని ఇంకోటి చెప్తారు. మహాలయం అని ఇంకోటి చెబుతారు. సచ్చిదానంద పగడాల అవధూత స్వామి గారు మహాలయం అని ఒక బుక్ రాశారు. మీరు వెంకటరెడ్డి అయ్య గారు అలాంటి మహాత్ములకు అది తెలిసే ఉంటుంది. అర్థమైందమ్మ? మహాలయం మామూలు లయం అయితే మళ్ళీ తిరిగి పుడతారు, కానీ మహాలయం ఏదైతే ఉన్నదో అక్కడికి తిరిగి పుట్టడం లేదనమాట. అంటే మహాలయం కాడికి పోవడం లేదు, నేనే లేకుండా పోతా. మహాలయం అంటే ఏంటంటే నేను లేకుండా పోయేటువంటి, నా అంతటా నేనే లేకుండా పోయేటువంటి స్థితి, తాను లేని స్థితిని, తాను లేకుండా పోయేటువంటి స్థిరమైనటువంటి ఆ పూర్ణ జ్ఞానాన్ని అక్కడ వారు అందించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలమ్మా. అందుకోసమే త్రికరణ శుద్ధి కలగటం కోసం పూజలు, స్తోత్రాలు, జపము, ధ్యానము, లయము, మహాలయము, ఇలా అంచెలంచెలుగా ఒక సాధన క్రమాన్ని మన ఋషులు మనకు అందజేయటం అనేటువంటి జరిగింది తల్లి. అలాంటి జ్ఞానాన్ని పొంది ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. పాండరమ్మ గారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే అలాంటి గొప్ప జ్ఞానాన్ని మరి పాండరమ్మ గారు మనకు సూచించారు. ఆ జ్ఞానాన్ని మనందరం తెలుసుకొని మనం ఆచరించడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, జయ ఏతల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.